రాష్ట్రంలోని గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సాస్కీ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కు 2,000 కోట్ల రూపాయల నిధులు సమకూర్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు పటిష్టమైన రహదారులు అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో బాగా దెబ్బతిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సాస్కీ నిధులు వినియోగించే ప్రణాళికపై పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం మూలంగా రాష్ట్రానికి సాస్కీ నిధులు సమకూరాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వీటిని సద్వినియోగం చేసుకుందామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని, ప్రత్యేక శ్రద్ధతో మన గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి తీసుకొచ్చిన నిధులని చెప్పారు. వీటి ఫలాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన, అధికార యంత్రాంగంపైన ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రోడ్లు మెరుగుపడే విధంగా నిధులు సమకూరుస్తున్నామని, ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ పడవద్దని చెప్పారు. రహదారుల నిర్మాణంలో నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. నిర్మాణం కాంట్రాక్టు పొందిన వారికి ముందుగానే నాణ్యతా ప్రమాణాల గురించి తెలియజేయాలన్నారు. ఆ ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నది లేనిది తనిఖీ చేయటం అవసరమని అన్నారు. నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో క్వాలిటీ చెక్ చేయాలని సూచించారు. తాను, నిపుణులు క్షేత్రస్థాయికి వెళ్లి నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదో తనిఖీ చేస్తామన్నారు. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఏమాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించవద్దని సూచించారు. మౌలిక వసతుల కల్పనలో రహదారులు కీలకమైనవని, సాస్కీ ద్వారా వస్తున్న 2,000 కోట్లతో ప్రాధాన్యత క్రమంలో రోడ్లు నిర్మించుకునే అవకాశం వచ్చిందన్నారు. పోలీసులకు కావలసిన అన్ని సదుపాయాలను కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. పోలీసులకు ₹1 కోటి వరకు బీమా కల్పించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే 6,100 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. పోలీసు చనిపోతే వారి కుటుంబానికి అండగా ఉంటామని, బీమా ద్వారా కనిష్టంగా 15 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని వెల్లడించారు. ఈ సబ్ డివిజన్లో సిబ్బంది కొరత ఉందని, త్వరలో అన్ని ఫుల్ఫిల్ చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. కల్పిత వీడియోల ద్వారా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారని, అలాంటి వాటిని ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, తుళ్లూరు పోలీసు సబ్ డివిజన్ కొత్త ఆఫీసును ప్రారంభించడం సంతోషంగా ఉందని, దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అన్నారు. 2014లో సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణం ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యాలయం పూర్తి కాకుండా ఉందని తెలిపారు. రాజధాని కొరకు రైతులు ఉచితంగా భూములు త్యాగం చేయడం గొప్ప విషయమన్నారు. అమరావతి రైతుల కష్టం ప్రతిఫలమే ఇవాళ అందరూ చూస్తున్నారని హోంమంత్రి అన్నారు. ఈ బిల్డింగ్ పూర్తి చేయడానికి ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ మురళీకృష్ణ చాలా కృషి చేశారని కొనియాడారు. పోలీసు వ్యవస్థను బాగా బలోపేతం చేసేందుకు డీజీపీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సబ్ డివిజన్లో సిబ్బంది కొరత ఉందని, త్వరలో అన్ని ఫుల్ఫిల్ చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్లో ఓ లారీపై రాళ్లు వేసిన వీడియోను ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లు వైసీపీ ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వార్తలను ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించి తప్పుడు వార్తలు స్ప్రెడ్ కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న ఈరోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఏఐని బేస్ చేసుకుని ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ చేస్తున్నారు. పోలీసుల మీద లేనిపోని అబాండాలు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన, వాళ్ళు ఏదో లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక రాయి పట్టుకుని ఇస్తున్నారు. అది కావాలని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి. అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఇలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు. సో అలాంటివి కూడా మేము ఎప్పటికెప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డీజీపీ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టెక్నాలజికల్ గా కూడా పోలీసుల్ని వాళ్ళని ట్రైన్ అప్ చేయాలి.
టెక్నికల్ బేస్ కూడా ట్రైనప్ అవ్వాలని కూడా చెప్పారు. ఓవరాల్ గా ఒకటే చెప్తున్నామంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ గౌరవ ముఖ్యమంత్రి గారికైనా మాకైనా డెఫినెట్ గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్ తో ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ కు తమ సమస్యలను వివరించి వినతి పత్రం అందజేసేందుకు పెద్ద సంఖ్యలో బార్లు తీరారు. మంత్రి లోకేష్ అందరి దగ్గర వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను వివరించి వినతి పత్రం అందజేసేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మంత్రి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. అప్పటికప్పుడే ఆయా సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను కలిసి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతున్నారు. చివరి వ్యక్తిని కలిసే వరకు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఐటీడీఏలో ఉన్న 757 గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 113 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఇందులో 83 కోట్లను గిరిజన ఆశ్రమ పాఠశాలలకు, 30 కోట్లను గురుకుల పాఠశాలలకు ఇవ్వటం జరిగిందన్నారు. సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడే గిరిజన మహిళలకు ఐరన్, కాల్షియం ఔషధాలను అందజేయడం జరుగుతున్నదని, వీరికి ప్రత్యేక చికిత్స అందజేసేందుకు విశాఖపట్నం కేజీహెచ్లో ఒక ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలో 757 గిరిజన పాఠశాలలున్నాయని, వీటిలో 199 గురుకులాలు, 558 ఆశ్రమ పాఠశాలలు ఉన్నట్లు ఆమె తెలిపారు. వీటన్నింటిలో ఆర్ఓ ప్లాంట్లు, వాష్రూములు మరియు ఇతర సదుపాయాలను కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. వీటన్నింటినీ టాయిలెట్ల నిర్మాణానికి ఇప్పటికే 2012 టాయిలెట్లను స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయడం జరిగిందని, వీటి నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడుకునే వీలుగా అన్ని వసతి గృహాల్లో ప్రీపెయిడ్ ఫోన్లు, కాయిన్ ఫోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. డిఎస్ఏ ద్వారా 16,000 పోస్టులకు పైబడి ప్రభుత్వం భర్తీ చేయడం వల్ల అన్ని గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిండుగా ఉన్నారని, ఇప్పటికే ఉన్న 1100 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఎవరిని తొలగించకుండా వారి సేవలను కూడా వినియోగించుకోవటం జరుగుతోందని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,000 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చి ప్రతి కేంద్రానికి ఒక టీచర్ను, ఆయాను నియమించడం జరిగిందన్నారు. అంగన్వాడీలలో దృశ్య శ్రవణ విధానం ద్వారా విద్యాబోధన చేసేందుకు అవసరమైన టీవీ, ఫర్నిచర్ను కొనుగోలు చేసే నిమిత్తం ఒక్కొక్క సాక్ష్యం అంగన్వాడీకి ₹1,00,000 చొప్పున మంజూరు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం 24 కోట్లతో గోకులాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ట్రైకార్ రుణాలను కూడా అందజేయాలనే లక్ష్యంతో 20 కోట్లను కేటాయించడం జరిగిందని ఆమె తెలిపారు. మైదాన ప్రాంతంలో ఉన్న, గిరిజన ప్రాంతంలో ఉన్న గురుకులాలు కానీ, ఆశ్రమ స్కూల్స్ కానీ ఏవైనా అన్నిటికీ ఒకేలా చూస్తున్నాం. ఇంకా దానిలో తేడా లేదు సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దానికే ఇప్పుడు డబ్బులు ఇచ్చారు సార్. యాక్చువల్గా ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాటన్నిటికంటూ వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈరోజు తీసుకొచ్చినటువంటి అమౌంట్ ఇస్తున్నారు. అవి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతకు పూర్వమైన టీచర్ల కొరత ఉండేది, ఇప్పుడు ఆ టీచర్ల కొరత పూర్తిగా పోయింది. ఈఎంఆర్ఎస్లో కూడా మనం ఒక అప్లికేషన్ కూడా పెట్టుకున్నాం. ఎందుకనంటే పూర్తిగా వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చిన టీచర్లతో అక్కడ ఇబ్బంది పడుతున్నారు గిరిజన విద్యార్థులని. అందుకని దాన్ని కూడా ఒక పరిశీలనలో తీసుకొని తెలుగు వచ్చిన వాళ్ళని ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా మనం పెట్టడం జరిగింది. 50% తెలుగు వచ్చిన వాళ్ళని పెట్టండి, 50% వేరే వాళ్ళని కూడా మనకి ఒక ఇంటిమేషన్ వచ్చింది. కాబట్టి అది కూడా చేసుకెళ్తున్నాం. మొత్తం అన్ని హాస్టల్స్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి చేయటం మాత్రం అది ధ్యేయంగా పెట్టుకున్నాం సార్. యానాదుల ఐటీడీఏ కూడా సార్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు సార్, అసలు యాక్చువల్గా గత 5 సంవత్సరాలు అయితే ఎవరిని పట్టించుకోలేదు సార్, వదిలేశారు.
మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్స్ని గుర్తించడం కానీ స్కూల్స్ని గుర్తించడం కానీ గిరిజనులను గుర్తించడం కానీ జరిగిందండి. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే సాధ్యపడుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు ఒక్కొక్కటి గుర్తుంచుకుంటూ వెళ్తున్నాం. యానాదులు లాస్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు చెంచులు కానీ యానాదులు కానీ. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అప్పుడే పుట్టిన బిడ్డల కోసం అదనంగా మరో 8 ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు నెలకొల్పనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటి ద్వారా అదనంగా 80 పడకలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఒక్కో ఎస్ఎన్సీయూ ఏర్పాటుకు 60 లక్షలు అవసరం కాగా 8 ఎస్ఎన్సీయూలకు గాను మొత్తం 4.80 కోట్లు ఖర్చవుతుందన్నారు. అలాగే ఒక్కో ఎస్ఎన్సీయూకు నెలకు 8.91 లక్షల చొప్పున 8 ఎస్ఎన్సీయూల నిర్వహణకు దాదాపు 1.07 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అప్పుడే పుట్టిన బిడ్డల కోసం అదనంగా మరో 8 ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు నెలకొల్పనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP విధానంలో ఈ 8 ఎస్ఎన్సీయూలు నడుస్తాయన్నారు. రాష్ట్రంలోని టీచింగ్, జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే 62 ఎస్ఎన్సీయూలు పనిచేస్తున్నాయని, వీటిలో 28 ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 10 వార్మర్లు గల 11 ఎస్ఎన్సీయూలు, 5 వార్మర్లు గల 23 ఎస్ఎన్సీయూలలో అత్యవసర వైద్యాన్ని అవసరమైన శిశువులకు అందిస్తున్నారన్నారు. ఈ కేంద్రాల ద్వారా నవజాత శిశువులకు అధునాతన వైద్యం అందుతోందని తెలిపారు. పుట్టినప్పటి నుంచి 28 రోజుల వరకు ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో సేవలు అందిస్తారన్నారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, పచ్చకామెర్లు వచ్చిన శిశువులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, సెప్సిస్ వంటి సమస్యలు గల నవజాత శిశువులకు ఇక్కడ చికిత్స అందిస్తారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోంతా తుఫాన్ బాధితులను పరామర్శించే అర్హత లేదని మంత్రి ఎస్ సవిత అన్నారు. తుఫాను ఎప్పుడూ రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నా ఆయన రాష్ట్రంలో ఉండరని విమర్శించారు. తుఫాను నష్టం అంచనాలు పూర్తయి కేంద్రానికి నివేదిక కూడా వెళ్లిపోయాక ఇప్పుడు పరామర్శ అంటూ జగన్ వెళుతున్నారని మండిపడ్డారు. రైతులను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆదుకున్న పార్టీ టీడీపీ, కూటమి ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. జగన్ అధికారంలో ఉండగా అమరావతి రైతులను ముప్పతిప్పలు పెట్టారని, ఇప్పుడు రైతుల పరామర్శ అంటారా అంటూ మంత్రి ఎస్ సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో కేంద్రమిచ్చే సాయంతో కలుపుకొని ఏడాదికి ఇచ్చింది రైతు భరోసాగా 13,500 మాత్రమే అని చెప్పుకొచ్చారు. కానీ కూటమి సర్కారు ఏడాదికి 20,000 అన్నదాత సుఖీభావ కింద అందిస్తోందని, రైతుల సంక్షేమం చూస్తోందని తెలిపారు. రైతు అమ్మిన ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా జగన్ సర్కారు ఎగవేస్తే వాటిని కూటమి తీర్చిందని చెప్పారు. పంట కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం అనేక పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మారుస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. P4 పథకంలో భాగంగా పలువురికి జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్లు పంపిణీ నిర్వహించారు. గత 17 నెలల్లో సెంట్రల్ నియోజకవర్గంలో 250కి పైగా తోపుడు బండ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. సింగనగర్లోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు 31వ డివిజన్ దేవీనగర్, మధ్యకట్ట ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు P4 పథకం ద్వారా జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్ల పంపిణీ జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా ఒక రజక సోదరునికి ఇస్త్రీ బండి, 3 చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, అంగవైకల్యం కలిగిన యువకునికి ట్రై బ్యాటరీ సైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం అనేక పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మారుస్తోందని అన్నారు. గత 17 నెలల్లోనే సెంట్రల్ నియోజకవర్గంలో 250కి పైగా బండ్లు పంపిణీ చేసి చిరు వ్యాపారులను ఆదుకుంటున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి 300 కోట్లకు పైగా నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. పేదల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా పారదర్శకంగా సహాయాలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహాలు, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఒక అలంకారంగా కాకుండా అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకొని కార్యకర్త కానించి, డివిజన్ పార్టీ కానించి, ఎమ్మెల్యే కానించి, ఎంపీ కానించి అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం, కష్టపడి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా భవిష్యత్తులో మరింత పేదవాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈరోజు
ఏం డివిజన్ మంది 31వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఎల్ఎస్ఆర్, మా అనురాధ, మా నాగమణి, అలాగే మా సరోజ, ఇంకా డివిజన్ నాయకులు మా రాము, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి ఒక రజక సోదరులకి ఒక ఇస్త్రీ బండి, అలాగే 4 తోపుడు బళ్ళు ఇవ్వటం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. వీళ్ళకి స్ట్రీట్ వెండర్ లైసెన్సులు ఇస్తున్నాం, కార్డులు ఇస్తున్నాం. అది కాకుండా బ్యాంకులో ఎటువంటి హామీ లేకుండా 15,000 రూపాయలు తొలి విడత లోన్ ఇప్పిస్తున్నాం. దానికి వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టు చేస్తున్నాం. అది కట్టేస్తే మళ్ళీ 30,000, 50,000 కూడా ఇప్పిస్తాం. వేల కోట్ల రూపాయలను దోచుకోవాలనే దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ జపం చేస్తుందని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చూడటం కూడా ఇందులో భాగమేనని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం స్థానిక 61వ డివిజన్ పైపుల రోడ్డు సెంటర్లోని అమ్మవారి ఆలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల రాష్ట్రంలోని నిరుపేద సామాన్య కుటుంబాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులంతా వైద్య విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి సమాజంలో పేదరికాన్ని రూపుమాపాలని అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. నేడు కూటమి ప్రభుత్వం వాటిని నీరుగార్చుతోందని ఆరోపించారు. ఈ నెల 11వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, అలాగే ప్రజలని చైతన్యపరిచే విధంగా ర్యాలీలు చేయాలి అని చెప్పని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే 11వ తారీఖు ఉదయం 9 గంటలకి ధర్నా చౌక్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం తాలూకాకి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయము, అసంబద్ధమైనటువంటి నిర్ణయము, అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయమైనటువంటి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ఆపాలని, తక్షణం రద్దు చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆ రోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. తొలి సోషలిస్టు విప్లవం వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన విజయవాడలో రెడ్ వాలంటీర్ల కవాతును నిర్వహిస్తున్నట్లు సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ధోనిపూడి కాశీనాథ్ తెలిపారు. సోవియట్లో విప్లవం జయప్రదం అయి 108 సంవత్సరాలు అయిందని, సోవియట్లో విప్లవం జయప్రదం అవ్వడం అనేది ప్రపంచ మానవాళికి మార్గదర్శకం చూపిన సోషలిజాన్ని ముందుకు తెచ్చిన సందర్భమని అన్నారు. అప్పటి వరకు ఉన్న దోపిడీ, బానిసత్వాన్ని తరిమికొట్టి పేదలకు, రైతులకు, కష్టజీవులకు, మహిళలకు, దోపిడీకి గురైన వారందరికీ రక్షణ కల్పించి జీవితాలను మార్చిన సందర్భమని తెలిపారు. దీన్ని పురస్కరించుకుని నగరంలో ఈ నెల 7వ తేదీన భారీ కవాతును సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కవాతును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగం పోవాలన్నా, దరిద్రం పోవాలన్నా, ఈ రోజున ప్రజలందరికీ సౌకర్యాలు రావాలన్నా సోషలిజమే సాధ్యం. అందుకనే సోషలిజం యొక్క ఔన్నత్యాన్ని ఈ రోజున తెలియజేయడానికి మొత్తం కమ్యూనిస్టు శ్రేణుల్ని ప్రజల ముందుకి వచ్చి దీన్ని ప్రజల ముందుకి పెద్ద ఎత్తున ఉత్సాహపరచడానికి, ఉత్తేజపరచడానికి, అలాగే కమ్యూనిస్ట్ శ్రేణులన్నీ కూడా రేపు పెద్ద ఎత్తున సమీకృతం అవుతున్నాయి. ఆ సందర్భంలోనే భారీ బహిరంగ సభ ఎంబీకే విజ్ఞాన కేంద్రంలో, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభ కూడా ప్రజలంతా హాజరవ్వాలని చెప్పని, అలాగే ప్రధానంగా యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరవ్వాలని, కార్మికులు, కష్టజీవులంతా హాజరవ్వాలని చెప్పని సవినయంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ రెడ్ వాలంటీర్ల కవాతుని జయప్రదం చేయాలని, దానికోసం మహిళలు, యువకులు కూడా ముందుకు రావాలని చెప్పని కోరుతూ మీరు మీ ద్వారా ఈ విషయాన్ని జిల్లా ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పని విజ్ఞప్తి. ఈ సోషలిస్ట్ రాజ్యం ఔన్నత్యం రాబోయే కాలంలో దీని అవసరం భారతదేశంలో ఎంత ఉంది అని చెప్పనేటువంటి దాని మీద, ఆ అంశం మీదే పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ రాఘవుల గారి ఉపన్యాసం కూడా ఉంటుంది. అందుకని ఈ సభను జయప్రదం చేసేదానికి, ఈ రెడ్ మార్చ్ని జయప్రదం చేసే దాంట్లో మీరందరూ కూడా సహకరించి
చేయాలని చెప్పనని మీ ద్వారా ఈ నగర ప్రజానీకానికి, నగరంలో ఉన్నటువంటి యువకులకి, యువతులకి, శ్రేణులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ రెడ్ మార్చి జరిగేటువంటి సందర్భంలో మీరందరూ కూడా తిలకించటమే కాదు, దాని ప్రజానీకానికి తెలియజెప్పేటువంటి దానికి కూడా పూనుకోవాలని చెప్పనేటువంటిది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వసంతం 2025 పేరిట ఈ నెల 5, 6వ తేదీల్లో విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రంజన తెలిపారు. భారతదేశంలోని నలుమూలల నుండి చేతి వృత్తుల వారు, నేత కార్మికులు, డిజైనర్లు పాల్గొంటున్నారని అన్నారు. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి 5వ తేదీన ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిపారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రంజన, వైస్ చైర్పర్సన్ సుజాత, జాయింట్ ట్రెజరర్ శైలజ, కమిటీ మెంబర్ సునీత విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రంజన మాట్లాడుతూ వసంతం 2025 పేరిట ఈ నెల 5, 6 తేదీల్లో విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసారి మొత్తం 65 కంటే ఎక్కువ స్టాల్స్ ప్రదర్శనలో ఉంటాయని, వృత్తివారు 26 మంది పాల్గొంటున్నారని చెప్పారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బెనారస్, కోట, గద్వాల్, చందేరి, లక్నో, చిక్కంకరి, కాంజీవరం, కర్ణాటక ప్రింటెడ్ టస్సర్స్లో సాధారణ దుస్తులు, పిచై ఆర్ట్స్, లెదర్, పప్రెటరీ, జూటీస్ బట్టలు, సిరామిక్స్ మరియు నేత వంటి అనేక చేతి పనులు ఈ ప్రదర్శనలో ఉంటాయన్నారు. యువత మనసుకు నచ్చే అందమైన దుస్తులతో పాటు చిన్నపిల్లలకు నచ్చే ఎన్నో దుస్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని చేతివృత్తుల వారి కోసం మరియు ఇలాంటి మరెన్నో కార్యక్రమాల రూపకల్పన కోసం ఉపయోగిస్తామన్నారు. ప్రజలు ఈ ప్రదర్శనను సందర్శించి చేనేత కార్మికులు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయాలని కోరారు. రాబోయే భావితరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాలను అందించే దిశగా సహకారాన్ని అందివ్వాలని కోరారు. 2 జనరేషన్స్ మారిపోయిన తర్వాత వాళ్ళు హ్యాండ్లూమ్స్ అనేది వాళ్ళకి తెలీదు. మార్కెట్లో ఏది ఉంటే అది వేసేసుకుంటారు. నా కొంచెం వాళ్ళకి అలవాటు అవుతుంది. ద యంగర్ జనరేషన్ ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అండ్ గుడ్ క్లోత్స్ ఆర్ కమింగ్ విత్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్. ఈ 10 yearsలో ఒక పార్టిసిపెంట్స్ ఒకళ్ళు, కస్టమర్స్ ఒకళ్ళతో ఒక రిలేషన్షిప్ బిల్డ్ అయింది. ఇది మా క్రాఫ్ట్ కౌన్సిల్ అనే కాదు, అన్ని క్రాఫ్ట్ కౌన్సిల్లో ఎక్కువ త్రూఅవుట్ ఇండియా మాకు 11 కౌన్సిల్స్ ఉన్నాయి. వాళ్ళందరితో అదే యూఎస్బి ఉంటుంది. వీళ్ళు మంచి ప్రోడక్ట్స్ తెస్తారు, దే వోంట్ కాంప్రమైజ్. అండ్ ఒకటి మీడియా చాలా హెల్ప్ చేస్తుందండి ఇది స్ప్రెడ్ చేయడానికి. అండ్ నాట్ ఓన్లీ దట్, వర్డ్ ఆఫ్ మౌత్ ఒకటి జరుగుతూ ఉంటుంది మాకు అది. సో ద అవేర్నెస్ స్ప్రెడ్స్ ఇన్ దిస్ వే ఆల్సో. ఒడిశా నుంచి బెంగాల్, బనారస్, కోట, గద్వాల్, చందేరి, చికెన్కారీ, కాంజీవరం, కర్ణాటక టస్సర్, ప్రింటెడ్ టస్సరు, పిల్లలకి ఇంకా కొన్ని క్రాఫ్ట్స్, బయట కొన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, అవి వాళ్ళు వస్తారు. ఇక్కడ మాది ఒక చిన్న ప్రాజెక్ట్ చిన్నదన్ను ఒక ప్రాజెక్ట్ అన్వేలింగ్ ఉంటుంది, బ్రాండ్ అన్వేలింగ్ ఒకటి జరుగుతుంది. అది కూడా ఈ వసంతంతో పాటుగా. సో అది ఒక చిన్న క్లస్టర్ని మేము ఒక రివైవ్ చేస్తున్నాము, డెవలప్ చేస్తున్నాము మాచర్ల దగ్గర. అది ఒకటి జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.